వెన్నుపూస ఆపరేషన్ తర్వాత చాలా వరకు చాలా అపోహలు ఉంటాయండి. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే జీవితం ఎలా ఉంటుంది ఆపరేషన్ తర్వాత, అంటే లైఫ్ ఆఫ్టర్ స్పైన్ సర్జరీ. చాలామందికి ఏంటంటే ఆపరేషన్ చేయడం వలన మన సెక్స్ సమస్యలు వస్తాయి, లేకపోతే జీవితాంతం మనం మందులు వాడాలి, లేకపోతే బెల్ట్ పెట్టుకోవాలి, దానివల్ల కాళ్ళలో చేతిలో బలం తగ్గిపోతాయి. ఇన్ని రకరకాల అపోహలు ఉన్నాయండి. వెన్నుపూస ఆపరేషన్ వల్ల 100% మందికి చాలా బాగా సక్సెస్ఫుల్గా అవుతాయండి. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇదివరకు కంటే ఇప్పుడు మనం వ్యాధి నిర్ధారణ, అంటే ఎందుకు నొప్పి సమస్య వస్తుంది, మన నొప్పికి కారణం ఏంటి, తిమ్మిర్లకి కారణం ఏంటి, లేకపోతే మనకి కాళ్ళలో చేతిలో బలం తగ్గడానికి కారణం ఏంటి అన్నది చాలా డెఫినెటివ్గా మనం కనుక్కోవచ్చు. దానివల్ల ఎంఆర్ఐ వలన, ఎంఆర్ఐలో కూడా లేటెస్ట్ ఎంఆర్ఐ వలన 3 టెస్ట్ల ఎంఆర్ఐ అంటారు. దానివల్ల మనం మన కారణం అన్నది, అంటే సోర్స్ ఆఫ్ ది ప్రాబ్లం, అంటే సోర్స్ ఆఫ్ పెయిన్ అన్నది కరెక్ట్గా కనుక్కోవడం. అలాగే ఇంకా ఎవరికైతే తెలియట్లేదో దానికి స్పెషలైజ్డ్ టెస్ట్ లైక్ నర్వ్ కండక్షన్ స్టడీస్ అయి చేసి ఎక్కడ నరాల్లో తేడా వస్తుందని చెప్పగలుగుతాం. చాలామందికి, అంటే మోర్ దెన్ 95% మనం కారణం కనుక్కోవడం వల్ల మనకి అప్పుడు ఆ కారణాన్ని కరెక్ట్గా కానీ మనం తొలగించగలడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే నూతన వైద్య విధానాల వలన మీకు ఎండోస్కోపిక్ పరికరం అయితేనేంటి, మైక్రోస్కోపిక్ పరికరం అయితేనేంటి, ఇంట్రాపరేటివ్ న్యూరో మానిటరింగ్ అయితే ఏంటి, మన ఎక్స్పీరియన్స్ ప్రకారం చాలామందికి మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నరం మీద కానీ ఎవరికైతే ఒత్తిడి కానీ ఎక్కువ కానీ ఉన్నట్టయితే వాళ్ళకి సెక్స్ సమస్యలు ఉంటాయి. ఆపరేషన్ చేయడం వల్ల ఆ ఒత్తిడి తీయడం వల్ల, నొప్పి పోవడం వల్ల సెక్స్ సమస్యలు లేకుండా ఉంటాయి. కొంతమందికి చాలామందికి అనుమానం ఉంటుంది, ఒకసారి ఆపరేషన్ చేస్తే పిల్లలు పుట్టరు అమ్మాయిలకి అని కూడా. అది కూడా కారణం కాదండి. ఎందుకంటే నరం ఒత్తిడిలో పోయినప్పుడు నరాలు బాగా పనిచేస్తాయి. మనకు సెక్స్ సామర్థ్యం ఉండాలన్నా కూడా అది కూడా నరాన్ని కానీ కంప్రెషన్ కానీ ఉండి నరం మీద ఒత్తిడి కానీ డ్యామేజ్ అయితే ఆ సామర్థ్యం పోతుంది. సో మనం ఒత్తిడి తీయడం వల్ల ఇన్ఫ్యాక్ట్ అవన్నీ తగ్గుతాయి. ఇంకా నడునొప్పి కూడా లేకపోవడం వల్ల మీకు సెక్స్ సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుతాయి. చాలామందికి వాళ్ళ నొప్పి తగ్గిన వెంటనే కొన్ని వారాల తర్వాత, చాలామందికి 1 to 2 months తర్వాత నార్మల్గా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్, సెక్స్ లైఫ్ అనేది నార్మల్గా వాళ్ళు ముందు ఎలా ఉంటారో అలా ఉండొచ్చు. ఇండివిజువల్గా పేషెంట్కి చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటాయి. దాన్ని మీ డాక్టర్కి ఎవరైతే ఆపరేషన్ చేస్తారో ఆ డాక్టర్కి కానీ చెప్పినట్టయితే వాళ్ళు దాని గురించి మీకు క్లియర్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు దాన్ని బట్టి. సో సిమిలర్గా అలాగే బెల్ట్ పెట్టుకోవాలా? ఇన్ఫ్యాక్ట్ బెల్ట్ అనేది ఎక్కువ పెట్టుకోకూడదండి. ఆపరేషన్ తర్వాత కూడా ఎవరికైతే స్క్రూస్ కానీ ప్లేట్స్ కానీ వేస్తే వాళ్ళకి 2 నుంచి 3 నెలలు ఆ బెల్ట్ అనేది వాడతాం. అది కూడా నెమ్మదిగా తగ్గించేస్తాం. ముందులో ఎక్కువ పెట్టుకుంటారు, తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు తీసేసి బయట ఎక్కువసేపు కూర్చున్నప్పుడు, ఎక్కువసేపు ట్రావెలింగ్ చేసేటప్పుడు, నడిచేటప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు. బెల్ట్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల కండ మెత్తబడిపోతుంది మెడలోని కానీ నడుములో కానీ. సో బెల్ట్ అనేది ఎక్కువ పెట్టుకోకూడదు. బెల్ట్ అనేది బాగా నొప్పుంటే పెట్టుకోవాలి. ఇనీషియల్గా 1 నుంచి 2-3 నెలల వరకే పెట్టుకోవాలి, తర్వాత బెల్ట్ అనేది పెట్టుకోకూడదు. సో చాలా వరకు మీ పనులు ఏవైతే ఉన్నాయో, మీరు చూసే నడక కానీ మీరు చేసే పనులు కానీ కూడా ఆపరేషన్ తర్వాత కొన్ని వారాల తర్వాత, అంటే 2 to 3 weeks తర్వాత నుంచి నెమ్మదిగా పనులు పెంచుకోవాలి. అంటే ముందు వంట పని చేసేవాళ్ళు ఏం చేయొచ్చు అంటే ముందు ఒక 5-10 minutes పని చేసి నెమ్మదిగా పెంచుకుని బ్రేక్ తీసుకుని నెమ్మదిగా వాళ్ళ పనులన్నీ చేసుకోవచ్చు. అంటే మన నొప్పి తట్టుకునే దాని ప్రకారం, అంటే యాజ్ టాలరేటెడ్ బై ద పెయిన్ లెవెల్స్ అంటాం. అంటే మీరు ఎంతవరకు చేయగలిగితే అంత పని బ్రేక్ తీసుకుని నెమ్మదిగా పనులు చేసుకోవచ్చు. అలాగే జాబ్ చేసేవాళ్ళు, ట్రావెలింగ్ చేసేవాళ్ళు నెమ్మదిగా డిస్టెన్స్ పెంచాలి. ఒకే రోజు గంట ట్రావెలింగ్ డ్రైవింగ్ చేయకుండా ముందు షార్ట్ డిస్టెన్సెస్, తక్కువ, అంటే దగ్గరున్న దూరాలు డ్రైవింగ్ చేయడం, నెమ్మదిగా డ్రైవింగ్ చేయడం, కుదుపులు లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళు నెమ్మదిగా వాళ్ళ అన్ని పనులు చేసుకోవచ్చు. అంటే ఈ పని నెమ్మదిగా పెంచుకుని మీరు 2-3 నెలల్లో అన్ని పనులు చేసుకోవచ్చు. చాలా వరకు 90% మంది మనుషులందరూ కూడా మనం డ్రైవింగ్ కానీ మన పని కానీ కూడా అన్నీ కూడా 2-3 నెలల తర్వాత 80-90% ఆఫ్ అవర్ వర్క్ చేసుకోవచ్చు. ఒక 6 నెలల తర్వాత 90-100% పనులన్నీ కూడా చేసుకోవచ్చు. బరువులు ఎత్తడం, నేల మీద కూర్చోవడం, అవన్నీ కూడా నెమ్మదిగా పెంచుకోవాలి. ఒకేసారి చేయకుండా 2 to 3 months తర్వాత ఎక్కువ చేసుకోవాలి. బరువులు అన్నది కూడా ఫస్ట్ ఒక 5 kgs 10 kilos చేయొచ్చు. తర్వాత ఒక 2-3 months పెరిగాక తర్వాత నెమ్మదిగా 10-20 kgs కానీ అలా నెమ్మదిగా మీ చేసే బరువులు ఎత్తడం కానీ చేసుకోవచ్చు. సో మనకి ఆపరేషన్ చేయడం వలన ఉజ్జాయింపుగా ఒక 2 to 3 months అన్నది కొద్దిగా మీ పనిని కానీ బరువు పని కానీ అన్నది నెమ్మదిగా తగ్గించుకుని తర్వాత అంతా కూడా మీ లైఫ్ స్టైల్, జీవన శైలి అంతా కూడా ముందు ఎలా ఉన్నారో అలా చాలా వరకు చేసుకోవచ్చు.